నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, కేసీఆర్ని చూసైనా మారండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మీరు తమ్నైల్లో కూడా చూసినట్లయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా అంటున్నట్టు, అలాగే దానికి బదులుగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ని చూసైనా మారండి అని చెప్పేసి అంటున్నట్టుగా నేను ఇక్కడ తమ్నైల్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకని అంటే అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ను ఉద్దేశించి ఎందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు? ఇక్కడ చూస్తే సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎందుకని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు అని అంటే కనుక ఒకటే రీజన్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కూటమి సర్కారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అణచివేస్తుంది, వాళ్ళ మీద దాడులు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటివి జరిగింది అనేది మాత్రం చెప్పడం లేదనుకోండి, అది వేరే విషయం. సో అయితే అంబటి రాంబాబు విషయమే తీసుకుంటే కనుక అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంతలా రెచ్చగొట్టారనేది మనం చూసాం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటే కన్నా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. లకారాలు వాడుతూ చంద్రబాబు నాయుడు వస్తాడా, డెమ్మ మొగుడు వస్తాడా, రమ్మను అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడుతూ అంబటి రాంబాబు నీచమైన వ్యాఖ్యలు చేశారు. వీటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెంటబడితే పారిపోయి వచ్చారు అంబటి రాంబాబు. పారిపోయి వచ్చిన ఆయన అప్పటికైనా మీడియా సమావేశం ఒకటి పెట్టి నన్ను క్షమించండి, నోరు జారి అన్నాను అని చెప్తే అయిపోయిండేది. కానీ ఆయన మీడియా సమావేశం పెట్టి నేను అసలు చంద్రబాబుని అనలేదు, నేను బూతులు తిడుతున్నప్పుడు మధ్యలో చంద్రబాబు పేరు వచ్చింది, అయినా నన్ను తరవడానికి వచ్చారు కదా రండి, దమ్ముంటే రండి అని చెప్పేసి అంటాము. అలాగే అరెస్టు చేస్తారా, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పేసి అనడం కూడా సెన్సేషన్ని క్రియేట్ చేసింది. సెన్సేషన్ని క్రియేట్ చేయడమే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా రక్తం మరిగిపోయేలా చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దానికి ఫలితంగా అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, ఆయన ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. ఫలితంగా ఇది పరిస్థితి. అంబటి రాంబాబుని వైసీపీ కార్యకర్తలంతా కూడా రౌండ్ వేసి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద, ఈ ఉదంతం మీద జోగి రమేష్, ఈయన కూడా మాజీ మంత్రి, ఈయన స్పందించి ఏంటయ్యా ఇది, ఎందుకు ఇలా చేశారు, ఏదో ఆవేశంలో అన్నాడే అనుకోండి, అలా దాడి చేస్తారా, తప్పు కదా, ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పేసి చెప్పుంటే బాగుండేది. అలా చెప్తే ఆయన జోగి రమేష్ ఎందుకు అవుతారు? లోకేష్, నువ్వు కావాలని చేస్తున్నావు, ఇదంతా మాకు తెలుసు, సో నీకు ఒళ్ళు తగ్గింది అనుకున్నాను కానీ కొవ్వు తగ్గలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, చిప్పు దొబ్బినట్టుంది లోకేష్కి అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దెబ్బతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మరోసారి కోపానికి, ఉద్రేకానికి గురయ్యారు. అయితే ఈసారి మాత్రం ఎటువంటి కర్రలు, రాడ్లు ఏమీ తీసుకోకుండా కేవలం జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళారు. అక్కడ నిరసన తెలియజేస్తూ జోగి రమేష్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీల్ని చించివేశారు. అయితే అక్కడ చెదురుముదురుగా రాళ్ళు, రప్పులు అవి దొరుకుతాయి కదా, వాటిని ఇంటి మీదకి విసిరారు. అయితే పనిలో పనిగా జోగి రమేష్ కొంతమందితోటి నాటకమాడి ఆయన ఇంటి మీద ఆయనే పెట్రోల్ బాంబులు వేయించుకున్నట్టుగా ఇప్పుడు టాక్ నడుస్తుంది. అయితే ఈ ఇద్దరి నాయకుల మీద జరిగిన దాడులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేయించుకున్న దాడులు కావచ్చు, వీటన్నిటి మీద అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్గా దాన్ని క్యాష్ చేసుకోవాలి, వైసీపీకి మైలేజ్ పెంచాలి అనే ఉద్దేశంతో జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళ్ళిన ఆయన జోగి రమేష్ని పరామర్శించి ఇది ప్రజాస్వామ్యంలో తప్పు కదా, చేయకూడదు కదా, ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు కదా, ఇలాంటి దాడులు ఎదుటి వాళ్ళు కూడా చెయ్యాలి అనుకుంటే ఏమైపోతుంది ప్రజాస్వామ్యం, మేమైతే అధికారంలోకి వస్తే ఇలాంటివి చెయ్యము అని అంటే అసలు ఆయన అనిల్ కుమార్ యాదవ్ అయ్యేవాడే కాదు. ఎందుకంటే రండి, చేతుల్లో ఆయుధాలు లేకుండా రండి, పోలీసుల్ని పక్కన పెట్టి రండి, మీరు మేము తేల్చుకుందాం అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా లోకేష్కి సవాల్ విసిరారంటే అనిల్ కుమార్ యాదవ్ ఆయన్ని చెప్పుకోవచ్చు. ఇక ఆయన అలాంటి మంచి మాటలు మాట్లాడితే ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు అవుతారు? సో ఈ క్రమంలోనే ఆయన రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాం మీకు అని చెప్పేసి నారా లోకేష్కి సవాల్ విసిరారు. అందుకే నేను ఇక్కడ టైటిల్లో పెట్టాను, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అంటే ఏంటో కేసీఆర్ని చూసి నేర్చుకో, కేసీఆర్ని చూసైనా మీరు మారండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నట్టు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని తెగ ఊగిపోయారు. అసలు కేసీఆర్ గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఒక విషయం. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కూడా విడిపోయాయి. 2014 కన్నా ముందే విడిపోయాయి. 2014లో రెంటికి వేరువేరుగా ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఎలాగైనా సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని మొదటి నుంచి కుట్ర పన్నుతూ ఉండేవారు కేసీఆర్.
ఆ కుట్రల్లో భాగంగానే తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ కొన్ని షరతుల మీద, కొన్ని రూల్స్ మీద విడదీస్తే రెండు రాష్ట్రాలకి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. లేఖని పట్టుకుని కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుని ఎలా విమర్శించారో తెలుసా? చంద్రబాబుది 2 నాలుకల ధోరణి అని విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు తుమ్మినా కానీ తెలంగాణకి వ్యతిరేకంగానే తుమ్ముతున్నాడు చంద్రబాబు అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు దగ్గినా కానీ అదిగో తెలంగాణకి వ్యతిరేకంగా దగ్గుతున్నాడు చంద్రబాబు అనేవాళ్ళు అప్పట్లో కేసీఆర్ అండ్ కో. సో అయితే మొత్తానికి రాష్ట్రం విడిపోయింది, ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ ఉంటే బాగానే ఉండేది. కానీ కేసీఆర్ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం ఉన్నంతకాలం టీఆర్ఎస్కి ఎప్పటికైనా ముప్పే, అందుకని తెలంగాణలో తెలుగుదేశాన్ని లేకుండా చెయ్యాలి అనుకున్నారు. అందుకనే ఇప్పుడు మనం అంతా వింటున్నాం, ఫోన్ ట్యాపింగ్లో అంతా విన్నారు, అందరి ఫోన్లు విన్నారు అని చెప్పేసి. అప్పట్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే చంద్రబాబు నాయుడిని అలాగే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించారు, అదంతా కేసీఆర్ పనిన ట్రాప్ అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అలాగే రేవంత్ రెడ్డి అభిమానులంతా కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ కొంత ఆయన వేసిన ట్రాప్లో వీళ్ళు చిక్కారన్నా, మరి ట్రాప్లో చిక్కడం వీళ్ళది కూడా తప్పే కదా. సో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది, జరిగారు. అయితే 2017 ఆ టైంలో బీజేపీ తోటి ఉన్న పొత్తుని తెగతెంపులు చేసుకొని ఎన్డీఏలో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అమలు చేయడం లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు అనే కారణంతో చంద్రబాబు నాయుడు ఆ ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. తెలంగాణలో మరి పాల్గొనాలి కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి పొత్తు కలుపుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళారు. ఆ టైంలో కేసీఆర్ కోపంతో రగిలిపోతూ, నువ్విక్కడ కాంగ్రెస్ తోటి చేతులు కలిపి ఎన్నికలకు వెళ్తావా, నీకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద సవాల్ విసిరారు. సవాల్ విసరటమే కాదు, తెలంగాణలో మళ్ళీ ఇంకొకసారి ప్రాంతీయ భేదాన్ని రెచ్చగొట్టారు కేసీఆర్. అదిగో చూడండి, ఆంధ్ర పాలకులు ఇక్కడ తెలంగాణ వాళ్ళతోటి చేతులు కలిపి ఇక్కడ మళ్ళీ గెలిచి మిమ్మల్ని బానిసలు చేయడానికి వస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయ భేదాన్ని మరింకొకసారి ఎత్తి చూపించి ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు 2018లో. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తెలుగుదేశాన్ని ఓడించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు కేసీఆర్. అందుకనే కేసీఆర్ గెలిచిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేశారు. చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ తన మంత్రివర్గంలో వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి పంపించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం కూడా చేయించారు. అలాగే అన్ని రకాలుగాను చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎదురుగాలి వీచింది. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా చూసాం. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చేసిన అతి ఘోరమైన తప్పిదం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ అండ్ కో ఎలా హ్యూమిలేట్ చేశారు. అలాగే తెలంగాణలో కేటీఆర్ చంద్రబాబు నాయుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాటిని వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి అని ఎంత హేళనగా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని ట్రోలింగ్ మెటీరియల్స్తో కూడిన ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు అనేది మనం చూసాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు జ్ఞాపకం పెట్టుకున్నారు. అందుకనే ఆయన కూడా మరి ఖర్చులకు ఇచ్చేయాలి కదా, అంటే అట్టు పెడితే అట్టున్నర తిరిగి పెట్టాలంటారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో. సో అందుకనే చంద్రబాబు నాయుడు కేసీఆర్కి అట్టున్నర పెట్టారు. అంటే తెలంగాణలో వచ్చిన శాసనసభ ఎన్నికలు 2023లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. తప్పుకోవడం వల్ల ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తోటి రేవంత్ రెడ్డి తోటి జల్లయి ఆ పార్టీతోనే ర్యాలీ అయ్యాయి. సో దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. అదొక రిటర్న్ గిఫ్ట్. అంటే అది అట్టుకి అట్టు పెట్టడం. కానీ అట్టు నరపెట్టడం అంటే ఏంటో చూసారా? 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు తెలంగాణలో. ఫలితంగా ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. ఒక్క ఎంపీ సీట్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. దీన్నే అట్టుకి అట్టు నరపెట్టడం అని అంటారు. సో మొత్తం మీద రిటర్న్ గిఫ్టులు ఎలా ఉంటాయని చెప్పేసి చూపించారు చంద్రబాబు నాయుడు. మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత లోకేష్ మీద కూడా ఉంది కదా. సో అందుకే లోకేష్ పాదయాత్ర చేశారు.
అలాగే పాదయాత్రలో ఆయన రైతులతోటి వివిధ రకాల మనుషులతోటి అందరితోటి కలిశారు. అన్ని శాఖల వాళ్ళతోటి, అన్ని వివిధ కులాల వాళ్ళతోటి, వివిధ మతాల వాళ్ళతోటి అసలు భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరినీ కలుస్తూ వెళ్ళారు. మహిళలు, గృహిణులు కూడా అందరినీ కలుస్తూ వెళ్ళారు. అందరి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల మనిషి అయిపోయారు లోకేష్. దీంతో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ, అలాగే బీజేపీ మూడు కూడా పొత్తులోకి వచ్చాయి. ఇవన్నీ అంశాలు కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి లోకేష్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టయింది. అటు కేసీఆర్కి, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఒకేసారి రిటర్న్ గిఫ్టులు వెళ్ళిపోయాయి. అంటే కొద్ది గ్యాపేలండి, పెద్ద గ్యాప్ ఏం తీసుకోలేదు లోకేష్, చంద్రబాబు నాయుడు. సో మొత్తం మీద ఇద్దరికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటం అంటే ఇలా ఉంటుంది, ఇచ్చిన దానికి మరి తిరిగి డబుల్ డోసులో ఇవ్వాలి కాబట్టి మేమిస్తే ఇలా ఉంటుంది. అందుకని కేసీఆర్ని చూసైనా నువ్వు మారాలి అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. సో మరి రిటర్న్ గిఫ్టులు ఇచ్చుకునే వ్యవహారం ఉంటే మరి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.